సంబంధం ఇక బ్రేక్. రైట్, విన్నారు కదా సూర్యనారాయణ గారు. అంటే విజయసాయి రెడ్డి గారి విషయంలో ఆయన స్పష్టంగా చెప్తున్నారు, చంద్రబాబు గారికి లొంగిపోయారు, కూటమి ప్రభుత్వానికి లొంగిపోయారు, కేవలం ఇటు వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి భవిష్యత్తులో రాజ్యసభ సీటుకు సంబంధించి వైసీపీ ఇవ్వలేదనేటువంటి కారణంతో ఆయన పార్టీని వీడిపోయి వెళ్ళిపోయారంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలకు లేకపోతే ఆయన మాటలకు ఏం విలువ ఉందని అనొచ్చు. కాకపోతే కొద్ది రోజుల క్రితం వరకు వెళ్తే, మనం వెనక్కి వెళ్తే విజయసాయి రెడ్డి మాట్లాడితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్లుగా పార్టీ శ్రేణులు కూడా భావించేవాళ్ళు. అంతా ఆయన మాటకి రెస్పెక్ట్ ఉండేది. ఈరోజు మొత్తం కూడా తారుమారు అయిపోయింది. విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన కామెంట్స్ చేస్తున్నారు, కూటమికి చంద్రబాబుకు లొంగిపోయారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది విషయంలో? అసలు మీ పార్టీ నుంచి మీ వ్యూ ఏంటి? ఎందుకంటే మీ పార్టీని ఇంక్లూడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు మీకు లొంగిపోయారు, మీ పార్టీకి లొంగిపోయారంటూ. ఏం చెప్తారు? మీకు విజయ్ గారు, మీకు ఫోర్ సైడ్స్ టీవీ వ్యూవర్స్ కి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక శుభ సాయంత్రం అండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడు ఇవాళ మాట్లాడినటువంటి వాయిస్ లో చాలా అన్ఈజీనెస్, ఒక అభద్రతా భావం తొంగి చూస్తారు. ఆ తొంగి చూస్తున్న పరిణామ క్రమంలోనే ఈ మాటలన్నీ ఆయన నోట్లోంచి వస్తున్నాయనేది నా భావన. ఇక్కడ ఒక విషయం మనం కనుక గమనిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి విజయసాయి రెడ్డి గారికి ఒక పెరవేయలేనటువంటి అవినాభావ సంబంధం. వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో ఏంటి అన్నింటికి కూడా ఆయన చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళ కుటుంబంలో ఒక సొంత వ్యక్తిలాగా, కుటుంబ వ్యక్తిలాగా వెళ్ళి వాళ్లతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. పలు సందర్భాల్లో విజయసాయి రెడ్డి గారు, విజయసాయి అన్న, విజయ్ అన్న, అన్నలైతే నేను లేను, అన్న నన్ను అన్ని విధాలా వెన్నంటి ఉండి నాకు అన్ని విధాలా రక్షగా ఉన్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారే పలు సందర్భాల్లో ఆయన భుజం మీద చేసి చెప్పిన సందర్భాలు మనం ఎన్నో చూసాం గతంలో. అలాగే ఇంకా విషయం చెప్పాలంటే, ఏదైతే ఇవాళ ఈడీ కేసులు 11 పెండింగ్ ఉన్నాయో ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవని విజయసాయి రెడ్డి గారు నేటివ్గా ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు ఎత్తుకుని పెన వేసినా విడదీయరాని అనుభవం. అయితే మరి విజయసాయి రెడ్డి గారు 2024లో పార్టీ ఘోరంగా ఓడిపోవటం, ప్రతిపక్ష స్థాయి కూడా దక్కిపోవటం, పాప పుట్ట బదలవుతూ ఒక్కొక్కటే ఎన్నో బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయనకు ముందే తెలుసు ఏమేం జరిగిందో ఈ 5 ఏళ్లలో, ఎలా ఉంటుందో రాబోయే కాలం పరిస్థితి అనేది తెలుసు. ఆయన కొంత తెలివి గలవాడు, మన చార్టెడ్ అకౌంటెంట్ గా ఎన్నో వ్యూహాలు పడినటువంటి వ్యక్తి కనుక అదే వ్యూహాత్మకంగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర చెప్పిన తర్వాత లిక్కర్ స్కామ్ కూడా చాలా బాగా ఫాస్ట్ గా ముందుకెళ్ళింది. రాజశేఖర రెడ్డి అరెస్టుతో ఇంకా ఎంతో మంది బయటకు వచ్చారు. ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, గోవిందం గారు కానివ్వండి, మొత్తం నిందితులందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఒక్కొక్క నిందితుడిని అరెస్ట్ చేసే దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో విషయాలు, అసలు ప్రభుత్వం కాదు, పోలీస్ అధికారులు కాదు, పెద్దలు కాదు, సామాన్య ప్రజలు ఎవరు ఊహించినటువంటి విషయాలు ఎన్నో తవిని కొద్ది బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. ఏ క్షణానైనా తనకు కూడా ఇబ్బంది కలగచ్చినటువంటి ఒక పరిస్థితుల్లో మేకపోతూ గాంభీర్యాన్ని నటిస్తూ విజయసాయి రెడ్డి గారి మాటలకు శాంటిటీ ఏంటి అని అంటున్నాడంటే, మరి ఇదే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు నడుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో విజయసాయి రెడ్డి అన్న, సాయి అన్న నాకు చాలా ఆప్తుడు, నా మనిషి, అన్న నా వెనక నిలబడిబట్టే నేను ముందుకు నడుస్తున్నాను అన్నావు. మరి ఆ రోజున విజయసాయి రెడ్డి గారి మాటలు వేదాలుగా పనిచేసినప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి గారి మాటలకి శాంటిటీ అనడంలో కనీసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లాగుందంటే, ఇవాళ రోజున ఒక లిక్కర్ స్కామ్ అనే కాదు, మైను, శాండ్, లిక్కరు, వైను, ఆ తర్వాత స్థిరాస్తులు, ముఖ్యంగా ఆయన జగనన్న పట్టాలని చెప్పేసి 1 సెంట్ పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు కాగితాలు తీసుకుని వెళ్తే ఇవాళ ఆఫీసర్లు ఈ కాగితాలకు విలువ లేదు పొమ్మంటున్నారు. అది అర్థం కావట్లా. దానికేమో ₹1,00,00,000 ఎమ్మెల్యేలకి కొనుగోలుకి వెచ్చించాడు. అసలు ఒక కుంభకోణం కాదండి. నేను ఒక్కటి సూటిగా మీ ఛానల్ ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను, 19 నుంచి 24 వరకు ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క రోజన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిందా?
ఈ 5 ఏళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం, స్కాముల కోసం, స్కీముల కోసం, వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసం, వాళ్ళ ఇగోలు చల్లార్చుకోవడం కోసమే పనిచేస్తారు కనుకన ఇవాళ ఒక్కొక్కళ్ళు అభద్రతా భావంతో ఉంటున్నారు. కొంతమంది ముందు చూపు జాగ్రత్త చర్యగా పార్టీకి రాజీనామా చేసి మౌనంగా నిష్క్రమిస్తున్నారు. కొంతమంది ఇంకా ఆ పార్టీలో ఉండి జగనన్న ఏదో అద్భుతాలు చేస్తాడు, ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టిలో జరిగించినటువంటి ప్రత్యేకమైన మనిషి, ఇంకా ఏదో అమ్మిని బింబించేసి చేస్తాడనే ఒక ప్రగాఢ విశ్వాసంతో, ఆయన మీద ఒక మూఢ నమ్మకంతో, మూఢ విశ్వాసంతో ఇంకా ఆయన అంటిపెట్టుకుని ఉన్నారన్నది నా భావన. ఒక్క విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం సామెత చెప్తాం, ఊరి కళలు గోడలు చెప్తాయి, అన్నం మొత్తం అంతా బడుగు చూడకలా ఒక మెతుకు చూస్తే చాలా అన్నపడికిందో లేదండి. ఒక చిన్న ఉదాహరణ అండి, జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ఎట్లాంటిదంటే పలు సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో అన్నాడు, నేను 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ, ఇంగ్లీష్ మీడియం అని అన్నాడు. ఇంకో సందర్భంలో 151 సీట్లు ఇచ్చారు, అఖండ మెజారిటీ, 151 సీట్లు ఉన్నది అని చెప్పాను అన్నాడు. అంటే ఈ రెండు ఏంటి అంటే వాళ్ళ గొప్పతనాన్ని కాకుండా, లేదా వాళ్ళకి ప్రజలు ఇచ్చినటువంటి విలువను, లేదా చదువుకున్న దాన్ని ప్రదర్శించినట్టుగా లేదు, ఒక గర్వంతో, ఒక అహంభావంతో చెప్పిన విధానం. ఆ ఇగోతోనే ఆయన ఒక ముఖ్యమంత్రిగా, అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఆస్తుల మీద, ప్రభుత్వ వస్తువుల మీద పార్టీ రంగులు వేయకూడదని తెలియదండి, స్థలాల రాళ్ల మీద తన ఫోటోలు వేసుకోకూడదని తెలియదండి. అవన్నీ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మళ్ళీ ప్రభుత్వం కోర్టు దాని మీద నింద వేస్తే మళ్ళీ వాటిని చెరిపించడానికి మళ్ళీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈ విధంగా సుమారుగా ఒక రంగులంశంలోనే 4,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసింది ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలుసు. ఇవాళ ప్యానల్లో ఉన్నటువంటి బొట్ల రామారావు గారు కూడా ఈ రంగుల విషయంలో మా ప్రభుత్వం చేసిన తప్పు కాదని ఏమైనా సమర్థించుకోగలరా చెప్పనండి? చెప్పలేదు. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ కూడా చెప్పలేడు, ఈ రంగుల విషయంలో నేను చేసింది సమర్థితమే, దీనివల్ల ప్రజలకు ఇంత ఉపయోగం జరిగింది, ఈ ఉపయోగం నేను చెప్పగలరా? చెప్పలేదు. అంటే ఉదాహరణకి ప్రజా సొమ్ముని ఒక రంగుల విషయంలోనే 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి ఆ మైండ్ సెట్ కలిగినటువంటి ప్రభుత్వ పరిపాలకుల తీరు ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎంత హింసాకరంగా ఉంది, ఎంత ప్రజా సొమ్ము దుర్వినియోగం అయింది, ఎంత రాష్ట్రం విధ్వంసం అయింది, ఎంత ప్రజలకి తీర నష్టం జరిగింది అనే దాన్ని మనం ఆ ఒక్క అంశంతో అంచనా వేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అంటే సూర్యనారాయణ గారు ఒక్కసారి లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవాళ చెప్తున్నారు కదా, పాపం ఆయన కొడుకు పెళ్లి విషయంలో ఉన్నది, కూతురు పెళ్లి చూపుల విషయంలో ఉంది, ఆఖరికి డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన చిన్న కొడుకు పెళ్లి విషయంలో ఉన్నారు. ఇలాంటి తీసుకొచ్చి అమాయకుల్ని, పిచ్చివాళ్ళని, పాపం అమాయకుల్ని, మంచి వాళ్ళని, ఉత్తములను తీసుకొచ్చి అరెస్ట్ చేశారని. మరి లిక్కర్ స్కామ్ లో మీరు ఎటువంటి తప్పిదాలు చేయకపోతే, నిజంగా మీరు చెప్పినట్టు లిక్కర్ లో చాలా నీతి నిజాయితీతో ఉంటే, లిక్కర్ ని గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఈ పేలను ఎందుకు అనుమతించలేదు? ఏ నెలలో ఎంత, ఏ షాపు నుంచి ఇండెంట్ అందించారు, ఏ నెల ఎంత డౌన్లోడ్ చేసుకున్నారు అనే ప్రజా విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే అసలు మందు తాగడమే తప్పు అనుకోండి, కాస్త క్వాలిటీ బ్రాండ్లు, పేరు పొందిన బ్రాండ్లు కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు సొంత బ్రాండ్లను ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి అమ్మాల్సి వచ్చింది? వీటన్నింటికి సమాధానం చెప్పగలరా? అంటే సూర్యనారాయణ గారు ఇక్కడ ఒక విషయం, సూర్యనారాయణ గారు వారు పదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గతంలో బ్రాండ్స్ అన్ని బూమ్ కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ హయాంలో పర్మిషన్ ఇచ్చినవే, మేము కొత్తగా ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు అంటూ వారు పదే చెప్తున్నారు. నిన్న ఒక డిబేట్ జరిగితే వాళ్ళు అదే వాదించారు. ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా వాదిస్తారండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిభ, వైసీపీ నాయకుల ప్రతిభ ఏంటంటే ఖచ్చితంగా వినేవాడు ఉండాలి. కానీ 1947లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారని కూడా చెప్పి ఒప్పించగలరు. ఆ నైపుణ్యత, అబద్ధాలని పదే వల్లించడం, అబద్ధాలని పట్టుగా వాదించడం వాళ్ళ నైజం. అది వాళ్ళు వాదిస్తారు. వాళ్ళు కాకపోతే అంటే లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ భూమికి మనం సాధించిన స్పెషల్ స్టేటస్ కి, రాజధానికి ఇలాంటి బ్రాండ్ పెట్టుకుంటాం, మేము పర్మిషన్ ఇచ్చాము, చూపించమనండి వాళ్ళని. రైట్. సరే, ఒక్కసారి చందు గారితో మాట్లాడదాం. చందు గారు,